హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, వారానికి సరిపడి ఈ ఆకుకూరలన్నీను మన ఇంట్లో మనం ఎలా పెంచుకోవచ్చు, అది కూడా సులభంగా. చివరిలో కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. ఇంకో విషయం ఏంటంటే, నా ఛానల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే, నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా గార్డెనర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో చివరిలో కొన్ని టిప్స్ కూడా చెప్తానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా మరి? మనందరికీ ఒకటుంటుందండి. ఏంటంటే, పెస్టిసైడ్స్ లేకుండా ఆకుకూరల్ని, కూరగాయల్ని మన గార్డెన్‌లో మన చేతులతో మనం పండించుకొని తినాలి అనుకుంటాము. కాకపోతే మన దగ్గర స్థలం ఎక్కువుండదు. రెండోదేంటంటే టైం ఉండదు ముఖ్యంగా. ఇవి 2 లేకపోవడం వల్ల మనం గార్డెనింగ్ మొదలు పెట్టలేకపోతున్నాం. అంతే కదా మరి? మనకి ఆకుకూరలు పెంచుకోవడానికి పెద్ద స్థలం అవసరం లేదండి. మన ఇంట్లో బోలెడన్ని కిటికీలుంటాయి కదా! కిటికీల పైన చిన్న చిన్న కుండీలు ఇలాంటి బాస్కెట్స్ కూడా పెట్టుకోవచ్చు. మరి అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న బాల్కనీస్ ఉంటాయి. బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉన్నా సరే ఇలాంటి చిన్న కుండీల్ని పెట్టుకొని వారానికి సరిపడే ఆకుకూరల్ని మంచిగా పెంచుకోవచ్చండి. మనము బాల్కనీస్‌లో గార్డెనింగ్ మొదలుపెడుతున్నాము. అదే ఆకుకూరల్ని పెంచుకోవాలి అనుకుంటున్నామంటే, ఎలాంటి ఆకుకూరలను పెంచుకోవాలి మన బాల్కనీలో ఫస్ట్ పాయింట్. రెండోదేంటంటే, ఆకుకూరలు అనేవి వారానికి సరిపడతాయా లేదా అని చూసుకోవాలి. మూడోదేంటంటే, అవి త్వరగా పెరుగుతున్నాయా లేదా అని ఆలోచించాలి. మనం ఆ ఆకుకూరల్ని రెగ్యులర్‌గా వాడుకునేవి ఎంచుకోవాలి. ఇన్ని పాయింట్స్ మటుకు గుర్తుపెట్టుకొని బాల్కనీ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. నేనైతే ఆకుకూరలనైతే 2 విధాలుగా పెంచుకుంటానండి. ముందుగా చూపించాను కదా! కొన్ని ఆకుకూరలైతే కుండీల్లో వేసుకుంటాను. బచ్చలాకు, కొత్తిమీర, తర్వాత మెంతాకులు కూడా కొన్ని సార్లు నేను పాట్స్‌లోనే వేసుకుంటాను. మా పెరట్లో కొంచెం స్థలం ఉంది కాబట్టి కొన్ని కూరగాయలతో పాటు ఆకుకూరలను కూడా అక్కడక్కడ ఇలా తోటకూర, పాలకూర లాంటివి వేసేస్తూ ఉంటాను. ఒక 20-25 రోజుల్లో మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇంకా చూస్తున్నారు కదా! ఇలాంటి కుండీలతో పాటు చాక్లెట్ డబ్బాలు, ఇంకా టమాటో ట్రేస్‌లో కూడా నేను ఆకుకూరని పెంచుకుంటా. నేను ఇంత కాన్ఫిడెంట్‌గా విత్తనాలు వేస్తున్నాను అంటే, దీని వెనక 3 సంవత్సరాల కష్టం ఉందండి. ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్నాను ఈ 3 సంవత్సరాల్లో. అందుకని చాలా కాన్ఫిడెంట్‌గా మీకు ఇలా వేస్తే ఇలా ఆకుకూరలు అవుతాయి, ఇలా కూరగాయలు పండుతాయి అని చెప్పగలుగుతున్నాను. నేనైతే పాట్స్‌లో ఇప్పుడు తోటకూర విత్తనాలు, ధనియాలు వేసుకున్నాను. నేలపైన కూడా కొన్ని విత్తనాలు వేసుకుంటున్నాను. ఈ పాట్‌లో అయితే నేను 80% గార్డెన్ నుండి తీసుకొచ్చిన సాయిల్ వేశాను. ఒక 20% కంపోస్ట్ ఏశాను. ఇప్పుడు గార్డెన్‌లో స్థలం ఉందని చెప్పాను కదా! దానిలో అయితే కొంచెం డైరెక్ట్‌గా మట్టిలోనే ఈ ధనియాలు వేసేస్తున్నాను కొత్తిమీర కోసము. ఇంకా కొంచెం తోటకూర విత్తనాలు కూడా వేస్తున్నాను. పాలకూర కూడా వేశానండి. చాలా చక్కగా వస్తాయండి. ఏ కంపోస్ట్ లేకపోయినా మట్టి సారవంతమైందే కాబట్టి మంచిగా వస్తాయి ఆకుకూరలు. మీరు విత్తనాల్ని ఇలానే వేసుకొని విండోస్ దగ్గర, బాల్కనీల్లో కూడా చిన్న చిన్న పాట్స్‌లో పెట్టుకుంటే చాలండి. ఒక 3, 4 గంటలు కొంచెం ఎండ తగిలితే చాలు ఆకుకూరలనేవి ఇలా చక్కగా రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా! పాలకూర ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడైతే కొత్తిమీర కూడా చాలా వచ్చిందండి. ఇప్పటి వరకైతే 4 రకాలైన ఆకుకూరలు మీరు చూసారు. ఇప్పుడైతే ఇంకొక ఆకుకూరని యాడ్ చేయబోతున్నాను. అది వాటర్‌లో పెంచుకోవచ్చు. అదేనండి మైక్రో గ్రీన్స్. మైక్రో గ్రీన్స్ వీడియో క్లిప్ అయితే నేను పెట్టట్లేదండి. ఎందుకంటే నా ఛానెల్‌లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. మైక్రో గ్రీన్స్ ఎలా గ్రో చేయాలో అక్కడికెళ్ళి చూడండి. మైక్రో గ్రీన్స్ వాటర్‌లోనే పెంచుకోవచ్చు. మట్టి అవసరం ఉండదు. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు వారానికి సరిపడే ఆకుకూరలు రెడీ అయిపోయాయా? ఆకుకూరలైతే మనము డైరెక్ట్‌గా రూట్స్‌తోని తీసేయకుండా అవి కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ రీగ్రో అవుతాయండి. ఇప్పుడు నేను కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తానని చెప్పాను కదా మీకు. ఆ టిప్స్ ఏంటంటే ఆకుకూరలు త్వరగా పెరగాలి అంటే మనం పప్పు కడిగిన నీరు, బియ్యం కడిగిన నీరు అవన్నీ ఉంటాయి కదా! ఇంకా అవి డైరెక్ట్‌గా ఈ ఆకుకూరలకి మనం వేస్తూ ఉండాలి వాటర్‌కి బదులుగా. రెండోదేంటంటే అరటిపళ్ళు తొక్కలు రాత్రంతా అలా వాటర్‌లో నానబెట్టేసి ఇంకా మార్నింగే ఆ వాటర్‌ని డైరెక్ట్‌గా ఇచ్చేయవచ్చు. లేకపోతే వారం పాటు నానబెట్టేసి ఒక బకెట్ వాటర్‌కి ఒక చిన్న కప్పుడేసేసి ఇంకా
అన్ని ఆకుకూరలకి ఇచ్చామనుకోండి తొందరగా పెరుగుతాయండి. ఈరోజు ఈ వీడియోలో వారానికి సరిపడే ఆకుకూరలు, ఏ ఆకుకూరలేస్తే తొందరగా పెరుగుతాయో, ఎలా పెంచితే తొందరగా అవి మనకి కోతకి వచ్చి కిచెన్ వరకు వెళ్తాయో చూపించాను కదా! మీకు ఈ వీడియో నచ్చిందా? ఏవైనా తప్పులుంటే ప్లీజ్ అండి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను కూడా ఇప్పుడిప్పుడే గార్డెనింగ్ చేస్తూ ఉన్నాను. నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను. కాకపోతే నేను సొంతంగా గార్డెనింగ్ స్టార్ట్ చేసింది ఇక్కడే కదా మరి. 3 ఇయర్సే అవుతుంది. నేను చాలా నేర్చుకొని, నేర్చుకున్న దానినే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి. బాయ్ అండి.